నమస్తే. కథని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో జరిగింది. ధన్బాద్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వాళ్లకు ఒక పాప కూడా ఉండేది. ఆమె పేరు అనిత. ఆ కూతురు చాలా తెలివైనది. ఆమె ఎప్పుడు ఏం ఆలోచించేదంటే తాను పెద్దయ్యాక ఏదైనా ఒక పెద్ద పోస్టు సాధించి తన తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలని కలలు కనేది. ఆమెకు సమాజానికి కూడా మంచి చేయాలని, సమాజంలో జరిగే అన్యాయాలను ఎదిరించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించాలని ఆలోచించేది ఎప్పుడు. ఆ ఆలోచనలతోనే ఆమె ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యింది. చివరికి ఐపీఎస్కి ఎంపికయ్యింది కూడా. ఎంపికయ్యాక ఆమె తన ట్రైనింగ్ని పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చింది. కూతురు ఇంటికి రాగానే తన తల్లిదండ్రులు ఆమెతో ఇలా అన్నారు: తల్లి, నీకు ఇక మంచి ఉద్యోగం వచ్చింది, పెళ్లి వయసు కూడా వచ్చింది, కాబట్టి నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఎందుకంటే మాకు ముసలితనం వచ్చేసింది, ఇంకా ఎన్నాళ్ళు బ్రతికి ఉంటాము, కాబట్టి నువ్వు ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. దీనిపై ఆ అమ్మాయి స్పందిస్తూ, నాన్నగారు, నేను పెళ్లి చేసుకోవాలి, అంతే కదా, చేసుకుంటాను, ఇందులో మీకు ఎలాంటి సంకోచం అక్కర్లేదు. కానీ ఇప్పుడు నేను చేయాల్సింది చాలా ఉంది. నేను ఈ సమాజాన్ని ఎంతో కొంత బాగు చేయాలి. ఆ తర్వాతనే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే సమాజంలో ఎలాంటి వ్యక్తులు నివసిస్తున్నారు, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా. నేను వీటిని సమూలంగా నిర్మూలించాలి అని అనుకుంటున్నాను. దానికి ఒక 4-5 ఏళ్ళు పాటు శ్రమించి అప్పుడే నేను వివాహం చేసుకుంటాను. ఇదే నా ఫైనల్ నిర్ణయం అని చెప్పింది. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను అని గట్టిగా చెప్తుంది. అప్పుడు ఆమె తండ్రి మాట్లాడుతూ, సరే తల్లి, ఇప్పుడు నీకు తెలివి వచ్చింది కాబట్టి నీ సొంత నిర్ణయం నువ్వే తీసుకో అని చెప్పాడు. అది విన్న అనిత మాట్లాడుతూ, సరే నాన్న, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు కంగారు పడకండి, అంతా నేనే చూసుకుంటాను అని చెప్పి తను తన డ్యూటీకి వెళ్ళిపోయింది. తనకు తన మొదటి పోస్టింగ్ ధన్బాద్లో ఇచ్చారు. అయితే ఆమె తన డ్యూటీని సంథింగ్ డిఫరెంట్గా స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె డ్యూటీకి వెళ్లకుండా తన జీప్ డ్రైవర్తో ఇలా చెప్పింది: డ్రైవర్, మీరు నన్ను ఒక నిర్మానుష ప్రదేశంలో విడిచిపెట్టండి అని చెప్పింది. అయితే ఆ డ్రైవర్ మొదట కొంచెం సంకోచించాడు, కానీ ఆమె చెప్పిన ఆదేశాలను పాటించాడు. అలా ఆమెను ఒక నిర్మానుష ప్రదేశంలో వదిలిపెట్టాడు. అనిత అక్కడికి చేరుకోగానే, డ్రైవర్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నేను ఒంటరిగా వెళ్ళిపోతాను, నా గురించి ఎవరికీ ఏమీ చెప్పకూడదు, ఒకవేళ అలా చెబితే మీ ఉద్యోగం ఊడుతుంది అని చెప్తుంది. అప్పుడు డ్రైవర్, మేడం, మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఎవరికీ చెప్పను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. డ్రైవర్ వెళ్ళిపోయాక అనిత తన డ్రెస్సింగ్ స్టైల్ని, లుక్ని మొత్తం మార్చుకుంది. అంటే బిచ్చగత్తె వేషధారణలో సాదాసీదాగా చిరిగిన పాత బట్టలు వేసుకొని మార్కెట్ వైపు నడుస్తూ వెళుతుంది. కాసేపటికి ఆమె పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. అక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ మొత్తం పరిశీలించడం ప్రారంభించింది. అక్కడ నిలుచున్న కొందరు కానిస్టేబుల్స్ ఆమెను ఆ వేషధారణలో చూసి షాక్ అయ్యి ఇలా అన్నారు: హే, నువ్వు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా ఎక్కడికైనా వెళ్ళి అడుక్కో, ఇక్కడ మాకు ఇబ్బంది కలిగించవద్దు అన్నారు. దీంతో అనిత శాంతంగా జవాబిస్తూ ఇలా అంటుంది: నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను, నీ పని నువ్వు చేసుకో, నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్లో జరిగే ప్రతి విషయాన్ని సున్నితంగా గమనిస్తూ సుమారు 20 నుండి 30 నిమిషాల తర్వాత అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్ బయట జనం గుమికూడటం ప్రారంభించారు. దీంతో జనం మధ్యలోకి వెళ్ళిన అనిత ఒక కానిస్టేబుల్ని ఇలా అడిగింది: సార్, ఇక్కడ ఇంతమంది ఎందుకు ఉన్నారు? ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఇలా అన్నాడు: ఒక బాలిక కేసు వచ్చింది ఇక్కడికి, ఆ బాలికపై అత్యాచారం జరిగింది, ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు కూడా, కానీ ఆ అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తి పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడు అన్నాడు చాలా కూల్గా. ఇది విన్న అనిత నిట్టూర్చింది. ఆమె గుంపులో ఉన్న బాలిక కుటుంబం ఏడుస్తుండటాన్ని గమనిస్తుంది. మరోవైపు నిందితుడి కుటుంబం తరపు వారు పలుకుబడిని ఉపయోగించి బల ప్రదర్శన చేస్తున్నారు. అదే సమయంలో అనిత పోలీసుల కంటపడకుండా
పోలీస్ స్టేషన్లోకి వెళ్ళింది. దాంతో అక్కడ ఉన్న అధికారులు షాక్కి గురయ్యారు. ఇన్స్పెక్టర్ కోపంగా అడిగాడు, హే, ఈమె ఎవరు? ఈమెను లోపలికి ఎలా రానిచ్చారు మీరు అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్, సారీ సార్, మేము ఈ విషయాన్ని గమనించలేదు, ఎప్పుడు వచ్చిందో చూసుకోలేదు అని అన్నారు. ఓకే, అయితే ఆమెను తినడానికి ఏమైనా ఇచ్చి ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఇక్కడి నుంచి తరిమేయండి, మనం మన పని చూసుకుందాం అని ఇన్స్పెక్టర్ ఆదేశించాడు. దీంతో కానిస్టేబుల్ అనితతో ఇలా అన్నాడు, చూడు, ఈ చిల్లర తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తిను అన్నాడు. కానీ అనిత అతని మాటలు పట్టించుకోకుండా ప్రశాంతమైన స్వరంతో ఇలా అంది, సార్, నేను ఇక్కడ కాసేపు కూర్చోవాలి అనుకుంటున్నాను. నేను చాలా అలసిపోయాను, నాకు విశ్రాంతి కావాలి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నన్ను ఓ మూలన కూర్చోనివ్వండి అని అడిగింది. అలా అనిత పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఒక చిన్న చెట్టు కింద కూర్చొని అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ యొక్క ప్రతి కదలికను గమనించడం మొదలుపెట్టింది. బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ న్యాయం చేయమంటూ వేడుకుంటూ ఉండడాన్ని చూస్తుంది. కానీ నిందితుడి తండ్రి ఇన్స్పెక్టర్కి లంచం ఇవ్వడాన్ని చూస్తుంది. కేస్ని అణిచివేయాలని చెప్తున్నాడు. ఇక ఇన్స్పెక్టర్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడుతూ, చూడండి, ఈ కేస్ కోర్టు వరకు వెళ్తే ఏళ్లకు ఏళ్లు పడుతుందని, దానికంటే ఇక్కడే సెటిల్ చేసుకోవడం బెటర్ అన్నాడు. లేదంటే ఈ కేసు నమోదు చేయాలంటే డబ్బులు కావాలి అన్నాడు. దాంతో ఆ బాలిక తండ్రి నిస్సహాయకుడిగా చేసేది ఏమీ లేక వణుకుతున్న చేతులతో పోలీసులకు దండం పెట్టాడు. కొన్ని డబ్బులు కూడా ఇచ్చాడు. ఈ తతంగం అంతా చెట్టు కింద కూర్చున్న అనిత నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంది. కానీ ఆమె ఇవన్నీ చూస్తూ చాలా కోపంగా ఉంది. కోపం ఆపుకోలేకపోతుంది. అప్పుడు ఆమె గుర్తింపును, ఆమె అధికారాన్ని సక్రమంగా ఉపయోగించుకోవలసిన సమయం ఆసన్నమైందని ఆమెకు అర్థమయ్యింది. ఇక మరోవైపు పేద తల్లిదండ్రులు పోలీస్ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నారు. సార్, మేము నిరుపేదలము, మీకు ఇవ్వటానికి మా దగ్గర పెద్ద మొత్తం డబ్బు లేదు, కానీ మా కూతురికి జరిగిన దానికి మాకు న్యాయం కావాలి అని తల్లి ఏడుస్తుంది. మీకు మేము చేసుకునే విన్నపం ఇది ఒక్కటే కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయండి అని కోరింది. ఇన్స్పెక్టర్ ఆమె మాటలను పట్టించుకోకుండా ఆమె వైపు కూల్గా చూస్తూ, చూడు తల్లి, చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ ఇక్కడ పనులు సజావుగా జరగాలంటే ఎంతో కొంత చేతుల దడపందే జరగదు, లేదంటే వచ్చిన దారినే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు. మరోవైపు అప్పటికే పోలీసులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన ఆ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ మాత్రం చక్కగా చిరునవ్వులు చిందిస్తూ తప్పు చేసి కూడా నవ్వుతూ నిలబడ్డాడు. అతను ఇచ్చిన లంచం పోలీసుల యొక్క వైఖరిని కూడా పూర్తిగా మార్చేసింది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ పేద కుటుంబాన్ని చీదరించుకోవడం మొదలుపెట్టాడు. మీరు ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు, మీ పని మీరు చూసుకోండి, లేదంటే సైలెంట్గా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, కోర్టుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ ఇక్కడ హంగామా సృష్టించకండి అన్నాడు గట్టిగా. కానీ ఆ పేద తండ్రి మాత్రం, సార్, మా కూతురికి అన్యాయం జరిగింది, మీరు మీ నుండి న్యాయం జరుగుతుందని ఆశతో ఇక్కడికి వచ్చాము సార్, మీరు మమ్మల్ని తిడుతున్నారు, ఎందుకు? పేదలకు న్యాయం జరగటం అంత కష్టమా అని ఏడుస్తూ అన్నాడు. ఇంతలో బిచ్చగత్తె వేషధారణలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ అనిత ఇదంతా నిశ్శబ్దంగా చూస్తూ ధనవంతుల డబ్బు దురాశతో ఆ పోలీస్ పేద కుటుంబాన్ని ఎలా హింసిస్తున్నాడో తన కళ్ళారా చూసింది. అప్పుడు ఆమె కళ్ళల్లో కోపం మంటలుగా చెలరేగాయి. అయినా కూడా ఆమె ఇంకా మౌనంగా ఉంది. ఇక ఇన్స్పెక్టర్ పేద కుటుంబం టార్చర్ తట్టుకోలేక ఇలా చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను మీ కేసుని పరిశీలిస్తాను, లోతుగా దర్యాప్తు చేస్తాను, వీలైనంత త్వరగా నివేదిక తయారు చేసి చర్యలు తీసుకుంటాను అని అన్నాడు. ఏదో ముక్తసరిగా. పాపం ఆ పేద తండ్రి భావోద్వేగానికి గురై, సార్, మేము మీ పైన ఆధారపడి ఉన్నాం, మా కుమార్తెకు మాత్రం న్యాయం జరగాలి, అంతే, మాకు ఇంకా ఏం వద్దు అని వేడుకున్నాడు. సరే, మీరు చింతించకండి, నేను అన్నీ చూసుకుంటానని అన్నాను కదా అన్నాడు. వాళ్లను బయటికి పంపించడం కోసం మాత్రమే. అలా ఆ పేద కుటుంబం పోలీస్ స్టేషన్ నుండి బయటకు వెళ్ళగానే ఇన్స్పెక్టర్ మరియు ఆ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన డబ్బు తీసుకొని అతనికి అనుకూలంగా ఉండడం మొదలుపెట్టాడు. పోలీస్ స్టేషన్ బయట ఆ పేద కుటుంబాన్ని అనిత అడ్డుకుంది. వాళ్లను అక్కడే ఆపి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం విషయం చెప్పాలని అడిగింది.
దీంతో ఆ పేద తండ్రి కొంచెం చిరాకుగా, ఎందుకులేమ్మా, మా బాధ మేం పడతాం, అది మా వ్యక్తిగత విషయం, నీ పని నువ్వు చూసుకో అన్నాడు. ఆ బిచ్చగత్త నిజానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఆ పేద కుటుంబానికి తెలియదు. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఈ విషయంపైన ఎలాంటి సమాచారం లేదు. ఏంటంటే ఆ బిచ్చగత్తె ఈ స్టేషన్లో కొత్తగా నియమితులైన అధికారి అని. ఆ బిచ్చగత్తె ఆ పేదవారిని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అన్న విషయం పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్కి తెలిసింది. దాంతో వారంతా బయటకు వచ్చారు. అప్పటికే ఆమె తన స్టైల్లో ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను, మీ కూతురికి ఏమైంది అంటూ ఆ బిచ్చగత్తె చాలా నీటుగా నిలబడి హిందీలో ఒకసారి ఇంగ్లీషులో కూడా మాట్లాడడం చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఇదంతా చూస్తున్న పోలీస్ స్టేషన్లోని కొందరు పోలీసులు షాక్కి గురయ్యారు. ఒక కానిస్టేబుల్ అనిత దగ్గరికి వచ్చి, మీరు ఎవరు, నిజం చెప్పండి అని అడిగాడు. అది విన్న వెంటనే అనిత తన బిచ్చగత్తె ముసుగుని తొలగించి ఆమె నిజస్వరూపంలోనికి అడుగుపెట్టగానే ఉద్యోగులంతా హవాకయ్యారు. మీరు పేద కుటుంబానికి చాలా అన్యాయం చేశారు. మీరు చేస్తున్నవి, మీరు మాట్లాడినవి అన్నీ ఇప్పటిదాకా కల్లారా చూశాను, విన్నాను కూడా అని పోలీసులను గట్టిగా మందలించింది. ఇప్పుడు మీపై కఠిన చర్యలు తీసుకుంటాం అనేసరికి పోలీసులంతా హవాకయ్యారు. ఇన్స్పెక్టర్ ఆమె అన్న మాటలకు భయపడి క్షమాపణ కోరుకుంటున్నాడు. కానీ అనిత మాత్రం ఇప్పుడు ఈ పేద కుటుంబానికి నేనే న్యాయం చేస్తానని గట్టిగా అతన్ని హెచ్చరించింది. అనిత స్ట్రిక్ట్నెస్ని చూసి పోలీసులు అందరూ ఆమెకు సెల్యూట్ చేయడం మొదలుపెట్టారు. చివరికి అనిత పేద కుటుంబానికి న్యాయం చేసి పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి, చేసిన అవినీతికి ఆమె వారికి తగిన శిక్ష విధించింది. తర్వాత ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్స్ని లైన్లో నిలబెట్టి ఒక్కొక్కరిని విధుల్లో నిర్లక్ష్యం చేసిన, అవినీతికి పాల్పడిన వారిని తీవ్రంగా మందలించింది. ఇక ఇన్స్పెక్టర్ని గట్టిగా మందలిస్తూ, డ్యూటీలో న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది, కానీ నేరం చేసిన వారి నుండి డబ్బు తీసుకోవాల్సిన హక్కు మీకు లేదు. ఇలా చేస్తే దాని పర్యవసానం తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పింది. అలాగే కొందరి పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని అనిత ఆదేశించింది. దాంతో పోలీస్ స్టేషన్లో ఉన్న వారంతా షాక్కి గురయ్యారు. కానీ అనిత మాత్రం ప్రతి దోషికి కూడా శిక్ష పడేలా చేసింది. ఆ పేద కుటుంబానికి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత అనితపై ఆ నగరంలో చర్చ మొదలయ్యింది. ఆమె నిజాయితీ గురించి, విధి నిర్వహణలో ఆమె అంకిత భావాన్ని మెచ్చుకున్నారు. ఒక ఐపీఎస్ అధికారి బిచ్చగత్తె వేషంలో వచ్చి అవినీతిని బయటపెట్టి పేద కుటుంబానికి న్యాయం చేసింది అని అందరూ ఆమెను మెచ్చుకున్నారు. మీకు చెప్తున్న ఈ సంఘటన ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఈ సమాజం పట్ల అందరికీ అవగాహన రావడం కోసం మాత్రమే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.